గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7710 అందశ్రీ గారి చివరి చూపు చూసుకోవడానికి సినీ యాక్ట్రెస్ ఉదయ్ భాను గారు రావడం జరిగింది. వారితో మాట్లాడుతూ ఒక రెండు మాటలు. సో చివరి చూపు చూడడం కోసం ఆయన తలుచుకుంటూ స్మరించుకుంటూ వచ్చారు. వారిని కూడా ఒక 2 నిమిషాలు మాట్లాడదాం, ఏమంటా ఉన్నారు. అసలు చివరి చూపు చూసుకున్నారు కాబట్టి అడుగు మేడం, ఏం చెప్తారు అందశ్రీ గారి గురించి? చివరి చూపు ఈరోజు చూసుకున్నారు. సో ఆయనతో ఉన్న మీకు అనుభవం ఏంటి అసలు? అంటే ఇది చాలా భయంకరమైన వార్త అండి. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత తొందరగా వారు మనల్ని అందరినీ వదిలి వెళ్ళిపోతారని. చాలా గొప్ప వ్యక్తిత్వ శిఖరం అండి. ఆయన మాట్లాడుతుంటే అలా నిశ్శబ్దమై వీక్షించడమే కానీ ఈరోజు ఇంత మొత్తం ప్రపంచమంతా నిశ్శబ్దమైనట్టుగా ఉంది నాకు. ఎందుకంటే ఎప్పుడు ఆయన మాట్లాడిన ప్రతిసారి ఏదో అగ్నిపర్వతం బద్దలైనట్టుగా, ఒక నదీ ప్రవాహం, కొండపై నుంచి నదీ ప్రవాహం పడితే ఎలా ఉంటుంది అలాంటి శబ్దం, అలాంటి అంటే ప్రకృతి మాట్లాడుతున్నట్టుగా అనిపించేది. కడుపులోంచి మాట్లాడతారు ఏదైనా. అలాంటి వ్యక్తికి లేరు అంటే చాలా భయంకరమైన వార్త అండి. అంటే ఎన్నిసార్లు ఈ తెలంగాణ నేల ఈ గర్భశోకాన్ని అనుభవిస్తుందో తెలియదు కానీ చాలా ధృవతారలు అందరూ రాలిపోతున్నారు. ఎటువంటి కల్మషం లేకుండా తల్లి కోసం పోరాడే ఒక బిడ్డ అనిపిస్తుంది నాకు. ఆయన మళ్ళీ పుట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. మాట్లాడేటప్పుడు కానీ ఆయన పాటలు మీరు వింటున్నప్పుడు మీకు ఎలా ఉండేది ఆ టైంలో? కానీ ఆయన నాకు ఫోన్ చేశారండి. నేను ఒకసారి ఒక పాట రాసినప్పుడు ఫోన్ చేసి, ఆడపిల్లవు కాదమ్మా, ఆడపులివి, అట్లనే బతకాలి, ఆడపులివి నువ్వు, తలొగ్గకుండా నిలబడుతో చూడు అని ఆయన శైలిలో ఆయన మాట్లాడిన విధానం అంటే నాకు ఒక కన్నతండ్రి ఉంటే నాతోటి అలాగే ధైర్యం చెప్పేవాడేమో. అలాగే ఒకనొక టైంలో ఒకసారి ఫోన్ చేశారు నాకు. అలా అంటే నేను నంబర్ తీసుకుని మరి నాకు నన్ను ప్రశంసించి నాకు ఎంత ధైర్యాన్ని నింపారో నేను మాటలు చెప్పలేను. నాకైతే నా తండ్రి పోయినట్టే అనిపిస్తుందండి. రైట్, విన్నారు కదా. సో ఒక తండ్రితో నాకు ఎలాంటి అనుబంధం ఉండేదో అలాంటి అనుబంధం నాకు అందశ్రీ గారితో ఉండేదంటూ కూడా ఆమె చెప్తా ఉన్నారు. సో ఉదయ్ భాను గారికి ఆయన ప్రతి మాట, ప్రతి కవిత కూడా ఒక ఉద్యమం, ఒక అనుభవంలా ఉండేది. నా జీవితానికి ఒక మార్గదర్శకంగా ఉండేది అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. సో కన్నీటి పర్యంతం అవుతా ఉన్నారు. ఏడుపు కంట్రోల్ చేసుకోలేకపోతాను. నిజంగా ఒక తండ్రి చనిపోతే ఎంత బాధపడుతున్నా అంటూ కూడా ఆమె చెప్పడం జరిగింది. సో ఇది ఇప్పటివరకు అప్డేట్స్. కెమెరామెన్ గజపతితో పవన్ వైద్య వాటివి, హైదరాబాద్. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.